ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉన్నట్లుగా ప్రతి దినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం అందరం కూడా సజీవులుగా ఉన్నామంటే ఇది కేవలం దేవుని యొక్క మహాకృప మాత్రమే. మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము అసలే కాదు. ఇదంతా కూడా దేవుని కృప ద్వారా మాత్రమే మనం ఇలా ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకి ఈరోజు చక్కటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, కన్నీటిలో ఉండి ఒకవేళ నువ్వు ఈ వాగ్దానాన్ని వింటూ ఉంటే నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతూ ఉన్నాయి. నీకు విడుదల జరగబోతూ ఉంది. నీ కన్నీరంతా కూడా ప్రభువు తుడవబోతూ ఉన్నాడు. నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పటిదాకా నువ్వు దేనికోసమైతే కన్నీరు కార్చావో, ఇప్పటిదాకా నువ్వు దేనికోసమైతే నువ్వు ఏడ్చావో, ఆ ఏడుపంతా, నీ కన్నీరంతా చూసినటువంటి దేవుడు నీకు ఈరోజు మంచి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తముల అగునని ప్రభు చెప్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ కుటుంబ పరిస్థితుల కొరకు కన్నీరు కారుస్తున్నావా? లేకపోతే నీ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నావా? లేకపోతే సమస్యల్లో ఉండి కన్నీరు కారుస్తున్నావా? అప్పుల్లో ఉండి కన్నీరు కారుస్తున్నావా? అయితే ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట నీ కోసమే. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతూ ఉన్నాయి. నీకు గొప్ప విడుదల జరగబోతూ ఉంది. ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నువ్వు ముందుకు సాగినప్పుడు నీ దుఃఖాన్నంతా కూడా ప్రభు తీసివేసి నీకు సంతోషాన్ని ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ బిడ్డల కోసం దుఃఖిస్తూ ఉన్నావా? లేకపోతే గర్భఫలము కోసం నువ్వు ఏడుస్తూ ఉంటే ఈరోజు ప్రభు నీ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి బిడ్డ. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు. నేను నీకు తోడై ఉంటాను, నీ కన్నీరు నేను తుడుస్తానని ప్రభు ఈరోజు మనతో చెబుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తము కాబోతున్నాయి. గతించిన కాలమంతా దుఃఖమే నువ్వు చూస్తావేమో, గతించిన కాలమంతా నిందల అవమానాలు నువ్వు భరించావేమో, గతించిన కాలమంతా అప్పుల బాధలా తట్టుకోలేక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు ఈరోజు ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తము కాబోతున్నాయి. రేపటి దినాన నీకు సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యము నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటూ ఏడుస్తూ ఉన్నావేమో, కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం కాబోతున్నాయి. ప్రభు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని నువ్వు ముందుకు సాగు, నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి స్థలములో ప్రభు నీకు తోడుగా ఉండి నీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మేము సంతోషిస్తూ, నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఎంత మంచి వాగ్దానాన్ని మీరు మాకు చేసినందుకు వందనాలయ్యా. నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో ఎంతమంది అయితే కన్నీటిలో ఉండి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారు, ఎంతమంది అయితే అక్కరలో ఉండి ఏడుస్తూ ఈ వాగ్దానాన్ని వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము జరుగును గాక, అద్భుతము జరుగును గాక. వారు ఊహించలేని కార్యాలు ఇప్పుడే 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 ప్రారంభించబడును గాక. నీ కృప విస్తారముగా తండ్రి నీ బిడ్డల మీద కురిపించి నడిపించి బలపరచమని, సహాయము చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నాం కదండి, చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మనకు చేశారు.
నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. నీకు విడుదల జరగబోతుంది. గొప్ప కార్యము నువ్వు చూడబోతున్నావు. నువ్వు కన్నీరు తుడుచుకొని దేవుని మీద ఆధారపడడం నువ్వు ప్రారంభించు. దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప అద్భుతం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి మనలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.